హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మనము మసాలా దోశ చేసుకోవాలనుకుంటే మనము బియ్యము మినపప్పు నానబెట్టి చేసుకుంటాం కదండి మామూలుగా అయితే. అలా కాకుండా బియ్యం కానీ మినపప్పు కానీ లేకుండా మనము అప్పటికప్పుడు మసాలా దోశ తినాలనుకుంటే హోటల్ స్టైల్ లాగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మీ బియ్యం కానీ మినపప్పు కానీ లేకుండా అప్పటికప్పుడు మసాలా దోశను ఎలా ప్రిపేర్ చేస్తారో దేంతో చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. అలాగే ఈ దోశపైకి అప్లై చేయడానికి రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో, ఈ దోశపైకి స్టఫింగ్ చేయడానికి ఆలు మసాలాను కూడా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా స్టఫింగ్ కొరకు ఆలు మసాలాను ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు కలిపి వేసాను. ఇవన్నీ కూడా కాస్త దూరగా వేగిపోవాలన్నమాట. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి నేను వెల్లుల్లిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లాన్ని చిన్నగా సన్నగా తురుముకున్నాను. ఈ వెల్లుల్లి ముక్కలను అలాగే అల్లం తురుమును కూడా 2 వేసాను. వేసి వీటిని కాస్త దూరగా వేయించుకోవాలండి. దీని పచ్చిదనం పోయేంత వరకు ఇలా కాస్త దూరగా వేయించుకోవాలి. 2 వేసుకుంటే ఆలు మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని వేస్తున్నాను. ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా 2 కూడా వేసాను. వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిపోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకును కూడా వేసాను. వేసి ఇదంతా కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేటివి మనకు కాస్త దూరగా వేగిపోవాలి. ఈ విధంగా కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం పొడి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం పొడి, సరిపడినంత సాల్ట్ను, కొద్దిగా పసుపును వేసుకోవాలి. వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇది ఇలా 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మరొక నిమిషం తర్వాత దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 3 బంగాళాదుంపలు ముందే ఉడికించి ఈ విధంగా కాస్త మ్యాష్ చేసి ఇందులోకి వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మసాలా ఆలుకు పట్టే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని దీన్ని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని మరొక నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి. ఇలా దీన్ని ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సింపుల్గా టేస్టీగా ఆలు మసాలా అనేది రెడీ అయిపోయింది. స్టఫింగ్ కొరకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దోశపైకి అప్లై చేయడానికి ఎండుమిర్చి నేను ముందుగానే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు పండు మిర్చి అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా ఇందులో వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. ఈ విధంగా కచ్చాపచ్చాగా ఈ విధంగా దోశపైకి అప్లై చేయడానికి మనకు రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. అలాగే స్టఫింగ్ కొరకు మనకు ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 రెడీ అయిపోయాయి కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం బ్యాటర్ కొరకు ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు వరకు సూజీ, సన్న రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా,
దాని ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను. మిక్సీ జార్లోకి వేసుకొని హాఫ్ కప్పు అయితే మరమరాలు అంటాం కదా, బొంగులు అని కూడా అంటాము, వీటిని ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. తర్వాత ఒక పావు కప్పు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకున్నాను ఫ్రెండ్స్, బేసన్ ఫ్లోర్. దీన్ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1.5 కప్పుల వరకు వాటర్ని పోసుకుంటున్నాను. వాటర్ అనేది చూసి పోసుకోండి, మీకు మధ్య మధ్యలో ఎంత వాటర్ పడితే అంత పోసుకోండి. తర్వాత ఇందులోకి నేను సరిపడినంత సాల్ట్ను కూడా ఇందులో వేస్తున్నాను. వేసుకుని ఇదంతా కూడా కలిసే విధంగా మరొకసారి అంతా ఇలా బాగా కలుపుకోవాలి. వాటర్లో అంతా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా పేస్ట్లా ఈ విధంగా మెత్తగా పేస్ట్లా వచ్చే విధంగా, స్మూత్గా వచ్చే విధంగా చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది కాస్త గట్టిగా ఉందని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు వాటర్ అనేది చూసి పోసుకోండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మొత్తానికి బ్యాటర్ అనేది మనకు దోశ వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడమే ఫ్రెండ్స్. పెన్నాన్ని పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ను వేయాలి. వేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసి ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ ఈ విధంగా తుడవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేసి దోశలా స్ప్రెడ్ చేయడమే. ఇలా దోశలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా కాస్త డ్రై అయిన తర్వాత దీనిపైకి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బటర్ని కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆయిల్ని అప్లై చేస్తున్నాను దోశపైకి. ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసిన తర్వాత కాసేపు దోరగా కాలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని ఈ దోశపైకి అప్లై చేయాలి ఫ్రెండ్స్. అంతా కూడా దోశపైకి ఈవెన్గా ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేయాలి, అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత మరి కాసేపు దూరగా వేగాలి. చుట్టుముట్టు అంతా కూడా కాస్త దూరగా ఈవెన్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనము స్టఫింగ్ కొరకు ఆలు మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని మీరు దోశ మధ్యలో కానీ లేదంటే ఇక్కడ సైడ్కు కానీ ఈ విధంగా ఆలు మసాలాను పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తీసేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మామూలుగా అయితే బియ్యంతో మినపప్పుతో చేసుకుంటాం కదా మసాలా దోశ, దానికంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనము హోటల్కి వెళ్ళి మసాలా దోశ తినాలని కూడా అనుకోము, అంత బాగుంటుంది. చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి, మీరు మసాలా దోశ ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ ఇలాగే చేయమంటారు. చాలా బాగుంటాయి. మళ్ళీ మనకు హోటల్లో మసాలా దోశ తినాలని కూడా అనిపించదు. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు మంచిగా అనిపిస్తేనే మళ్ళీ మీరు తర్వాత ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత మిగతా దోశలన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు మసాలా దోశ తినాలి అప్పటికప్పుడు అని అనుకున్నట్లయితే ఈ విధంగా అయితే నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇందులోకి మీరు టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలైతే ఉత్త దోశలు ఇలాగే తినేస్తారు, అంత బాగుంటాయి. స్టఫింగ్ కొరకు చేసిన ఆలు మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రెడ్ చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా అప్పటికప్పుడు మసాలా దోశను ఈజీగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.